మితమని ఇక్కడ నాకును మాకును గ్రహించే హృదయము వినగలే చెవులు మాకు దయచేయమని ప్రభావితగానైనా ప్రతి ఒక్కరూ ఆత్మీయ చెవులతో ఆత్మీయ శక్తితో నీ మాటలు గ్రహించుకొని నీ మాటలు విని ప్రభా ఆ విత్తబడిన విత్తనము మంచి నేలలో పడిన విత్తనం ఏ విధంగా అయితే అయ్యా ములిసి ప్రభావితగానైనా ఫలములు ఇస్తాయో నీ వాక్యం మన హృదయంలో ఆ విధంగా నాటబడి నీ వాక్యం ఫలించాలనైనా నీ వాక్యం ఫలించినప్పుడు మా జీవితం కూడా ప్రభా మేము ఆత్మీయంగా ఎదుగుతాంనైనా సహాయం చేసామని ప్రభా నీ సన్నిధిలో ఉన్నవాడు ప్రభా బలహీనుడు భక్తి శక్తిహీనుడు ప్రభా అయ్యా నీ శక్తితో ప్రభా నీ బలముతో నన్ను ప్రభా నీ చిలుచలను మరుగుపరుచుకొని నీ శక్తి నీ యొక్క కృప నాకు అనుగ్రహించి నాలో ఉండి మాట్లాడి నీ దాసుని చిలుచోట మరుగుపరుచుకోమని మా ప్రియుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఇక్కడ ఈరోజు వాక్యము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్యము కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం నుంచి 22వ వచనం వరకు మనము ధ్యానం చేసుకుందాం. 16వ వచనము చదువుతాను, మీరు వినండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పంచుకున్నటే కదా. మనము విరుసు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పంచుకుంటే కదా. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు కొరింథీయుల సంఘానికి రాస్తూ యేసుక్రీస్తు యొక్క శరీరము భుజించుటకు, యేసుక్రీస్తు యొక్క రక్తము త్రాగుటకు దేవుడు మనని ఏర్పాటు చేసుకున్నాడు అనే ఆలోచన వ్యక్తపరుస్తున్నాడు. మహోన్నతమైన దేవుడు, ఆత్మశక్తి గల దేవుడు, సర్వాధికారైన మన ప్రభు యేసయ్య తన కృప ద్వారా అనీతిమంతులుగా ఉన్న మనని, అంటే పాపముతోనూ అపరాధముతోనూ దేవుని యొక్క చిత్తములో లేకుండా జీవిస్తున్న మనని, పాపములో జీవిస్తున్న మనని దేవుడు తన ఉచితమైన కృప ద్వారా దేవుడు మనని ఏర్పాటు చేసుకొని, ఆ ఏర్పాటులో దేవుడు మన కొరకు శరీర దానిగా ఈ లోకానికి ఎత్తించి, మనము పాపం ద్వారా వచ్చే మరణము, ఆ శ్రమ వేదన మన దగ్గర నుంచి తీసివేసి యేసయ్య మీద వేసుకొని, యేసయ్య ఆయన పొందుకున్న దెబ్బల చేత ఆయన శరీరము చీల్చబడి ఆయన రక్తము కార్చి ఆ పరిశుద్ధమైన రక్తములో మన కడుక్కొని తన బిడ్డలుగా మనని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే సంఘము. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము వేరే వేరే కులాలు అయి ఉండొచ్చు, వేరే వేరే ఇతరుల యొక్క ఊర్ల నుంచి మనం వచ్చి ఉండొచ్చు. కానీ సంఘముగా ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క నామాన్ని స్తుతించటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఆయన మన్ని తన స్వరక్తం ద్వారా మనని కడుక్కున్నాడు. ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా మన కడుక్కొని సంఘముగా ఆయన సమకూర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలుపు వచ్చిందా? వాగుతుంది నేను కదా. మీకెది కలుపు రావాలి, నాకు అది అలుపు రావాల్సింది. ఓకే, ఆరాధించమంటే మౌనంగా ఉంటారు, స్తుతించమంటే మౌనంగా ఉంటారు. దేవుని యొక్క సన్నిధిలో మౌనంగా ఉండటానికి కాదు మనం వచ్చింది, వ్యక్తపరచుకోండి. మన యొక్క భక్తిని వ్యక్తపరచుకోవాలి. నిన్ను చూసి ఇంకొకరు అలాగనే జీవించాలి. ఎలాగే జీవించాలి? ఇంతకుముందు
కాకి సంగతి మీకు చెప్పాను అనుకుంటాను. ఒక కాకి సున్నంలో పడిందా, తెల్ల సున్నంలో పడిందట. తెల్ల కలర్లో పడిపోయింది కాకి. కాకి ఏమైందమ్మా? తెల్ల సున్నంలో పడినాక నల్ల కాకి ఏమైపోయింది? తెల్లగైతే లేదు, చెప్పండి రా. తెల్లగైతే లేదా? తెల్లగైపోయినాక అది అనుకున్నాడా, ఓహో ఇంకా నీకు నా రూపం మారిపోయింది, నేను పావురంలోకి వెళ్తాను, వాళ్ళకి నేను జీవిస్తాను అనుకుందంట. ఏమనుకుంది? పావురంలో అంటే దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ. నల్లదంటే సాతానుడు అనుకున్నాడంట, నేను పావురంలో మారిపోయాయి కదా సున్నంలో పడి అనుకొని పావురంలోకి వెళ్ళిందంట. దగ్గరికి ఆ గుంపులోకి వెళ్ళి అవన్నీ ఏమి తింటున్నాయో అవి తింటున్నాయంట. అయితే పక్కనే ఒక పావురం ఉండి, ఇదేదో పెద్ద తేడాగా ఉంది అనుకొని అడిగిందట. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అంటే, నేను పలానా చోట నుంచి వచ్చాను, మీకు అంటే ఇన్ని రోజులు మా గుంపులో లేవే అందంట. అంటే మీ గుంపులో లేను, ఇప్పుడు నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చానని చెప్పిందంట. అంటే ఆస్ట్రేలియా వచ్చినా కానీ ఆ పావురంలో అన్ని ఒకే సైజు ఉండాలి కదా. నీ ముక్కేమో పొడుగు ఉంది, నీ తోకేమో పొడుగు ఉంది, నువ్వు మాకంటే పెద్దగా సైజుగా ఉన్నావు అంటనే అంట ఈ పావురం. అంటే లేదు, ఆ ప్రాంతంలో ఉన్న లాగలాగి ఉండాలి, అక్కడ మాకు ఆ వాతావరణం వల్ల మేము లావుగా ఉన్నాం, మా ముక్కు పొడుగ్గా ఉండి, మా తోక పొడుగ్గా ఉంటుంది, మేము కొంచెం మీకంటే కొంచెం పెద్దగానే ఉంటాం అని చెబుతున్నప్పుడు సరే అని ఈ మేతకి వెళ్ళినా కానీ ఇది ఏది కనబడితే అది తింటుందంట. కాకి అన్ని తిని అలవాటు కదా, పావురంలో అలా తినవు. అయితే ఈ కాకి ఏది కనపడినా నోట్లు వేసుకుంటుందంట గుట్టుకిన. కడుపులు ఉంటే సాలే అని, కడుపు నిండితే సాలే అనుకుంటుంది, ఏది కనపడినా తింటుందంట. పక్కనే ఉన్న ఏంది నువ్వు, మేము ఇది తిన్నావు కదా, నువ్వు ఎందుకు తింటున్నావు అంటే, మాకు అక్కడ ఆహారం సరిలేక మేము తింటాంలే అంటున్నాయంట. అంత కవరేజ్ చేసుకుంటుందంట. అది ఏం చేసుకుంటుంది? కవరేజ్ చేసుకుంటుందట. కవరేజ్ చేసుకొని ప్రతిదీ, నీ ముక్కెందుకు పొడుగు ఉంది, నీ ఈకలు ఎందుకు ఇంత లావుండి, మా ఈకలు చాలా స్మూత్ గా ఉంటాయి, నీ రఫ్గా ఉంటాయి అంటే ఆ వాతావరణం ప్రతి దానికి కవర్ చేసుకుంటున్నాను అనమాట. కవర్ చేసుకుంటే ఒక రోజు ఉన్నట్టు ఉండి పెద్ద వర్షం వచ్చిందంట. ఏమొచ్చింది? పెద్ద వర్షం వచ్చిందట. అంటుకున్న వైట్ కలర్ మొత్తం కారిపోయి ఏమైందంట, నల్లగా అయిపోయిందంట. అయిపోయి ఆ పావురాలన్నీ తరిమి కొట్టినాయట. ఎన్ని కవరేజ్ చేసుకున్నా మనకి ఒరిజినాలిటీ లేకపోతే ఆ కవరేజీ నిలబడదు. అందుకే దేవుని బిడ్డలమైన మనము విశ్వాసముతో నమ్మకంగా మన జీవితం ఉన్నప్పుడు మనము త్రుట్టిల్లకుండా దేవుని యొక్క సన్నిధిలో ఉంటాం. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డరా, యేసు రక్తంలో కడగబడిన వారు ఇదిగో ప్రభు సంఘముగా దేవుని యొక్క బిడ్డలుగా ఏర్పడి ఉంటాం. సంఘం అంటే మనకి తెలియాలి. సంఘం అంటే ఏదో వస్తున్నాము, పాట పాడుకుంటున్నాము, వెళ్ళిపోతున్నాం, అంతే అనుకుంటున్నాం. సంఘం అంటే ఇక్కడ చూడండి, మొదటి మాటలు మనము, చదవండి ఆ మాట అందరూ కలిసి, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది. ఏ పాత్ర? ఇక్కడ ఒకే పాత్ర ఉందమ్మా. ఇక్కడ ఏముంది? మనకి ఒకే పాత్ర ఉంది. ఇప్పుడు చూడండి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు అనుకోండి, అక్క చెల్లెలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ముద్దుగా ఏం చేస్తారమ్మా? వాళ్ళు ఒకే ప్లేట్లో కలుపుకొని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు చిన్నపిల్లలు. ఇప్పుడైతే లేదులేండి, కానీ ఒకప్పుడు నలుగురు పిల్లలు ఉంటే ఆ తల్లి ఏం చేసేదంటే ఆ నలుగురు ఒక ప్లేట్లో పెట్టింది. మండికి పోయేది కదా, చాలా మంది అలవాటే కదా, 10 మందికి ఒక పెద్ద ప్లేట్లు పెడతారు కదా మండి. అలాగా అదే ఆ పాత్రని వాళ్ళు ఆ కుటుంబంలోనే బిడ్డలుగా అందులో ఉన్నది వాళ్ళు భుజించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ ఒకే పాత్ర. ఈ పాత్ర ఏంటి అంటే ఆశీర్వదనపు పాత్ర. ఈ పాత్ర ఏది? ఆశీర్వాదము. అమ్మ ఇక్కడ నుండి తలక అందరు కింద పెట్టారు. ఇక్కడ ఈ పాత్ర పేరేంటమ్మా? ఆశీర్వాదనపు పాత్ర. అంటే ఇక్కడ ఏ పాత్ర అంటే ఇక్కడ ఇస్తున్నాడు, త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనిటే కదా. ఇది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పంచుకొనిటే కదా. మనము
విరుసు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకుంటే కదా. ఈరోజు మనము ప్రభురాత్రి భోజనం ఉంది, మనకి బల్లారాధన ఉంది కదా. ఈ బల్లారాధనలో మనము ఒకే పాత్రలోని భుజించబోతున్నాం, ఒకే పాత్రలోనిది మనము సేవించబోతున్నాం. ఆ పాత్ర ఎవరు? మన ప్రభువైన యేసయ్య. ఆ శరీరం ఎవరిది? మన యేసయ్యది. ఆయన అపొస్తలుల కార్యములో 20 మనం చూసినప్పుడు అక్కడ తన స్వరక్తము ద్వారా సంఘముని దేంతో ఏర్పాటు చేసుకున్నాడమ్మా? స్వరక్తము ద్వారా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. స్వరక్తము ద్వారా ఆయన రక్తము కార్చి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. సంఘములు ఆయన నామాన్ని కీర్తించడానికి, ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి ఏక శరీరముగా ఏక ఆత్మతో దేవుడు మనని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యొక్క పాత్రలో పాలు పొందుకునే వారు ఆశీర్వదించబడిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పాత్రలోది పుచ్చుకునేవారు, ఈ పాత్రలోనిది తాగేవారు, యేసుక్రీస్తు యొక్క రక్తము సేవించేవారు, ఆయన శరీరము భుజించేవారు ఆ ఆశీర్వాదములు పొందుకునేవారు. అందుకంటే ముందు ఆ మాట కూడా దీవించేవారు అంటారు. దీవించుతున్న ఆశీర్వచన పాత్ర ఇది, యేసయ్య పాత్ర. ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా దీవించబడటానికి, ఆత్మీయంగా ఆశీర్వదించబడటానికి దేవుడు మనని ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమవుతుందా మీకు? దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? సంఘముగా. ఇక్కడ సంఘముగా అనేక సంఘములు ఉన్నాయి స్థానికంగా, అయితే సర్విత్రక సంఘం మాత్రం ఒకటే. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న సంఘం మొత్తం ఒకటే, క్రీస్తు సంఘం. అది ఈ లోకంలో ఉన్న సంఘం మొత్తము క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘములో యేసుక్రీస్తు రక్తములో ఇది కడగబడిన వారు, యేసుక్రీస్తు యొక్క శరీరము ఇదిగో భుజించేవారు, ఇదిగో ఆయన కొరకు సిద్ధపరిచిన ప్రతి ఒక్కరూ సంఘముగా సమకూర్చుకొని వాళ్ళందరూ దేవుని యొక్క సంఘముగా ఎదుగుతున్నవారు. ఎందుకంటే వాళ్ళ ఆత్మీయంగా ఆశీర్వాదం, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదములు ఉంటే ఉండొచ్చు, ఈ లోక సంబంధమైన దీవులు ఉంటే ఉండొచ్చు. అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దేవుని యొక్క రక్తంలో కడగబడి ఆయన పాత్రలను త్రాగినప్పుడు, ఆయన పాత్రలను భుజించినప్పుడు వాళ్ళు నిజమైన దేవుని యొక్క దీవెనతో దీవించబడే ఆశీర్వాదములు పొందుకునే వారుగా ఉంటారని. ఆత్మీయ దీవులు ఈ లోకంలో అన్ని సంపాదించుకున్నా ఈ లోకంలో అన్ని సంపాదించుకున్నా మనం ప్రాణం పోతే ఏమైంది? అన్ని వదిలిపెట్టిపోవాల్సిందే ఈ లోకంలో ఉన్న ప్రతిదీ. కానీ దేవుడు కొరకు సంపాదించుకుంది మనకి నిత్య జీవము దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సహవాసం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఈ యొక్క వచనములు పలుకుతున్నారు. ఎవరైతే సహవాసము అంటే దేవునితో సహవాసము. సహవాసం అంటే ఏందమ్మా? సహవాసం అంటే దేవునితో సహవాసము, పరిశుద్ధాత్మతో సహవాసము, యేసయ్యతో సహవాసము, సంఘముతో సహవాసము ఎవరైతే కలిగి ఉంటారో ఇదిగో వాళ్ళు ఈ యొక్క పాత్రలోనిది సేవించవచ్చు, ఈ పాత్రలోనిది భుజించవచ్చు. ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో, లోకంతో చేసేవారు ఈ యొక్క పాత్రను తాగలేరు. ఈ లోక స్నేహము దేవునికి విరోధము కనుక యేసయ్యతో సహవాసం చేసేవారు ఈ పాత్రలోని తాగితే వాళ్ళు ఆశీర్వదించబడతారు, ఈ పాత్రలను భుజిస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు. అందుకే దేవుడు వాక్యము చదివిస్తుంది, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటే కదా మనము విరుసు రొట్టె తినుటూ క్రీస్తు శరీరములో పాలు పుంచుకొనుటే కదా. ఎవరయ్యా ఆశీర్వదించబడిన వాడంటే యేసు క్రీస్తు రక్తములో పాలు పుంచుకొని, యేసయ్య రక్తములో ఎవరైతే కడగబడి యేసయ్య శరీరము భుజించితే వాళ్ళు ఆత్మీయ ఆశీర్వాదములు పొందుకుంటారని అపొస్తలుడైన పౌలు దేవుని యొక్క వాక్యం ద్వారా చదివిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఇంకో పాత్ర కూడా ఉంటుందండి. ఇది ఈ పాత్ర దేవుడు ప్రేమతో మనకి ఇచ్చిన పాత్ర. ఇది ఈ పాత్ర వల్ల మనం ఏమవుతాము? ఈ పాత్రలోనిది మనం సేవించినప్పుడు, ఈ పాత్రలోది మనం భుజించినప్పుడు మనము నిత్య జీవము కలిగి ఉంటాము. హల్లెలూయా, నిత్య జీవము
కలిగి ఉంటాము. అందుకే అక్కడ అంటాడు కదా 11వ అదే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రికలోనే 11వ అధ్యాయంలో 25 ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తమనైన క్రొత్త నిబంధన. ఈ పాత్ర కొత్త నిబంధన. దేవుని యొక్క బిడ్డలైన మనము, దేవుని ఆరాధించేవారు ప్రతి ఒక్కరు, దేవునిలో జీవించేవారు ప్రతి ఒక్కరు ఈ యొక్క ఆశీర్వాదం పొందుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ ఆశీర్వాదం పొందుకుంటారు? ఏ ఆశీర్వాదం పొందుకుంటారు చెప్పండి? ఆత్మీయ ఆశీర్వాదం, ఆత్మీయ దీవెనలు. ఆత్మీయ దీవెనలు లేకయ్యే మన సంఘం వెనకబడిపోతుంది. ఇప్పుడే దేవుని పెట్టారా? సంఘము మనం ఎదుగుతూ ఉండాలి. ఇక్కడ నీకు దేవుని యొక్క దీవెనలు నువ్వు కలిగి ఉన్నావంటే ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు వ్యక్తపరుచుకుంటావు. ఇప్పుడు పాటలు పాడేవాళ్ళు ముందుకు వస్తారు, మేము పాటలు పాడతామంటే కదా. వాక్యం చదివేవాళ్ళు మేము వాక్యం చదువుతానే ముందుకు వస్తూ ఉంటాం కదా. వాక్యం చదివేవాళ్ళు మేము వాక్యం చదువుతూ ఉంటాం, పాటలు పాడేవాళ్ళు మేము పాటలు పాడుతూ ఉంటాం, తర్వాత ప్రార్థన చేసేవాళ్ళని ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే ఇది ఆత్మీయ దీవెనలు. ఒకప్పుడు మనము కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రార్థన చేయమంటే చేస్తారా? పాటలు పాడమంటే పాడతారా? వాక్యం చదవమంటే చదువుతారా? వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళు భయపడుతూ ఉంటారు. మనము ఎప్పుడైతే ఆత్మీయ ద్వారా నింపబడి, ఆత్మీయ శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకొని, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినప్పుడు మనం అప్పుడు మన యొక్క ఆత్మ రేపెత్తింది. నేను ఆరాధనలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, వాక్యంలో ఉండాలి, పాటల్లో ఉండాలి అని ఆ నింపుదల ఉన్న వాళ్ళు మాత్రము ఆశ కలిగి ఉంటారు. నేను ప్రార్థనలో ఉండాలి, దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి అని ఆశ కలిగి ఉంటారు. ఈ రోజు ఇది గొప్ప పాత్ర. ఈ లోకంలో ఉన్న దీవెన అన్నిటికంటే ఈ గొప్ప దీవెన ఏంటి అంటే ఆయన పాత్రలోనిది త్రాగుట వలన, ఆయన పాత్రలోనిది భుజించటం వల్ల ఆత్మీయ జీవితం, ఆత్మీయ ఆశీర్వాదములు మనం కలిగి ఉంటామని దేవుని యొక్క వాక్యంలో అపొస్తలుడైన పౌలు చదివిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర. ఇది దీవెన పాత్ర అండి. ఈ దీవెన పాత్రలు నువ్వు పొందుకోవాలంటే నువ్వు పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. ఏ జీవితం కలిగి ఉండాలి? పరిశుద్ధమైన జీవితము. అపరిశుద్ధమైన జీవితము ఇదిగో నువ్వు రక్తంలో కడగబడిన తర్వాత, ఆ సంఘంలో చేర్చబడిన తర్వాత ఈ పాత్ర నీకు అందిస్తాడు దేవుడు. ఈ పాత్రలు నీకు అందిస్తాడు. సంఘముగా మనము ఆత్మీయంగా ఎదగటానికి ఈ పాత్రలది మనం భుజించినప్పుడు అందులో నీకు ఆత్మీయ శక్తి నువ్వు పొందుకుంటావు. దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ నీలో ఇదిగో ప్రవేశించి రేకెత్తించింది, పేరపడ కలిగిస్తుంది. ఆరాధించు, స్తుతించు, దేవుని యొక్క కార్యంలో పాల్పు పొందుకొని ఆయన యేసుక్రీస్తు ఆయన చివరిగా ఆయన పడబరాత్రి బల్ల రోజు ఈ యొక్క కార్యక్రమం చేసినాక వాళ్ళ శిష్యులతో చెప్తాడు, మీరు సమస్త లోకానికి వెళ్ళి ఏం చేయమంటాడు? సువార్తని ప్రకటించుడు అంటాడు. అంటే ఇందులో పాల్పు పొందుకున్న ప్రతి ఒక్కరూ సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. నశించుతున్న వారిని వెతికి రక్షించేవారుగా ఉండాలి. అదే దేవుని యొక్క బిడ్డలుగా మనము ఆలోచన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈరోజు సంఘంలో ఎలా ఉంటున్నాం? నిజమైన ఆశీర్వాదములు పొందుకోవటానికి, దీవెనలు పొందుకోవటానికి మనం ఇష్టపడి ఉన్నామా? ఈ లోక సంబంధమైన ఇస్తా అంటే అందరూ ముందుకు వస్తారు. స్కీములు పెట్టండి, అందరూ 1 కొంటే 4 ఫ్రీ అంటే చాలు కదా. పెద్దలు అంటారు కదా, ఫ్రీగా వచ్చిన పెనాలు కూడా తాగుతారు అంటారు కదా. అవునా కదా? ఫ్రీగా వస్తే పెనాలు కూడా తాగుతారు అంటారు. అంటే దేవుడు ముఖ్యం కదా వాళ్ళ జీవితంలో ఏది ముఖ్యం అంటే ఈ లోక సంబంధమైన ఆశలు, ఈ లోక సంబంధమైన దీవులు ముఖ్యము. అందుకే దేవుడికి సంబంధించి నువ్వు చేసినప్పుడు, సంఘంలో నువ్వు కట్టబడిన తర్వాత, ఈరోజు మన యవన బిడ్డలు రక్షణ వాళ్ళు పొందుకోలేదు. యవన బిడ్డలు రాకేష్తో సహా చాలా మంది ఉన్నారు. రక్షణ అంటే ఇది మారు మనసుకి గుర్తు. రక్షణ ఏంటమ్మా? మారు మనసు. అంటే నువ్వు మారు మనసు పొందుకోవటానికి ఇష్టం లేదు మన యవనస్తులు, ఇంకా వెనకబడిపోయారు. సంఘములో ఈ యొక్క దీవులు పొందుకోవటానికి వాళ్ళకి ఇష్టపడట్లేదు. సంఘములో దేవునికి ఒక సమర్పించుకోవటానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. చాలా సంఘాల్లో చూడండి, యవనస్తులు 18 సంవత్సరాలు రాగానే వాళ్ళు రక్షణ పొందుకుంటారు. 18 సంవత్సరాలు రాగానే
వాళ్ళు రక్షణ పొందుకుంటారు. రక్షణ బలవంతంగా ఇచ్చేది కాదు, నిజమైన మారు మనసుకు గుర్తు. నేను మారాను, నేను దేవుని బిడ్డగా మారాను అనే ఆలోచన ఉంటేనే నువ్వు దేవుళ్ళకి రక్షణ పొందుకోవాలి. నువ్వు రక్షణ పొందుకోకుండా ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది అనుకుంటే అది నిజమైన రక్షణ కాదు. చాలా మంది ఈ రక్షణ పెళ్లిళ్ళు కోల్పోయి రక్షణ పొందుకుంటున్నారు. పెళ్లిళ్ళు కంపల్సరీగా రక్షణ కావాలి కాబట్టి, రక్షణ ఇస్తేనే బాప్టిజం సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి దాని కొరకు ఆరాటపడుతున్నారు. కానీ ఈ నిజమైన ఇదిగో ప్రభు యొక్క దేవుని యొక్క ఆశీర్వచన పాత్రలో సేవించాలి. ఆయన పాత్రలో, ఆయన పాత్ర అంటే సంఘములో నేను ఉండాలి, సంఘములో నేను ఉండాలి అనే ఆలోచన ఎంతమందికి ఉంటుందండి ఈరోజు. ఇప్పుడే దేవుని బిడ్డరా, మన సంఘము చాలా ఎడకపడిపోయాం. ఇక్కడ ఆయన పాత్రల్ని తాగినప్పుడు 17వ వచనం, మనమందరము, ఎవరమ్మా? నేను ఒక్కనే. ఎవరికి వచ్చిన తిప్పులమ్మ, ఆగమ్మ, ఎవరికి వచ్చిన తిప్పులు మనమందరం కాదు, నేను ఒక్కనే కదా. నేను ఒక్కనే ప్రయాసపడాలి, నేను ఒక్కనే. ఒక్కొక్క సంఘం చూడండి ఎలా వదిలుతున్నారో చూడండి. సంఘము చూడండి, దేవుడి కొరకు వాళ్ళు ఎంతగా వాళ్ళు తాపత్రయపడుతున్నారు. దేవుని యొక్క సువార్తని వాళ్ళు ఒకవేళ చెప్పడానికి సంఘస్థులకు సమయం లేకపోయినా ఏదో రీతిగా కానుకల రూపంలో ఇచ్చేసి సంఘం కొరకు ఇది చేయండి. ఆలోచన ఉందా మనకి ఎప్పుడైనా? సంఘంలో ఏది తక్కువ ఉంది? చాలా చాలా ఉన్నాయి. నేను లిస్ట్ వేసుకుంటే దాదాపు ఒక 20 లక్షలు పెట్టింది. మన సంఘంలో మంచిగా బాగా పరిపూర్ణంగా అన్ని ఉండాలంటే, సమకూడి ఉండాలంటే మనకు ఒక ప్రాజెక్టర్ లేదు, ఏదన్నా వీడియోస్ చూపిద్దామంటే అది లేదు. అది కనీసం కొనాలంటే 2 లక్షలు కొనాలంటే. ఒక స్క్రీన్ లేదు, ఆ స్క్రీన్లో యూనిట్ చెప్దామంటే ఒక కంప్యూటర్ లేదు. ఏది మనకి ఎవరైనా ఆలోచన చేస్తున్నారో? సంఘంలో ఏది కొత్తగా ఉంది? సంఘంలో సరైన మ్యూజిక్ లేదు. మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళు కూడా సరే రావట్లేదు, నవీన్లు అంటారు. కొట్టే వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు పాపం, సువాసనతో సహా. ఆ బిడ్డ కూడా కాంతకొంత కొట్టగలదు, కానీ సమయం కొట్టే వాళ్ళు ఎవరు ఉండరు. బాధ అనిపించింది. ఎలా ఉంటారు తెలుసా? ఏదో సంఘంలో మీరు మరి అనుభవం ఉందో, సంఘం అనుభవం ఉందో. ఇక్కడ సంఘం ఈ పాత్రలు అంటే అనుభవాలకు రావాలి మీరు. సంఘం అనుభవంలోకి వచ్చినప్పుడు ఏమంటారు? మన అందరము చేసే పని ఇది. ఎవరి పని? మన అందరమే. నేను వాక్యం బోధించేవాళ్ళు వాక్యం ప్రకటించేవాళ్ళు వాక్యం ప్రకటించాలి, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయాలి, పరిశీలన చేసేవాళ్ళు పరిశీలన చేయాలి. కానీ ఏది మనకి ఆ కమిటీలు ఏది? మనం పాపం ఇంద్రబాబు ఒక్కడే నాకు దొరుకుతూ ఉంటాడు. ఇంద్రబాబు నా వల్ల ఇన్ని బాధపడతాడు. నువ్వు ఒక్కడే దొరికినావు అంటదేమో మా అమ్మాయి. నువ్వు ఒక్కడే దొరికినవా, ఇంకెవ్వరు లేదా సంఘంలో అంటదేమో మా అమ్మాయి అని నాకు అనిపించింది. అలాగా నేను ఎప్పుడు అమ్మాయిని అడగలేదు, కానీ అయ్యో అంటదేమో ప్రతిదీ. నేను ఇంద్రబాబుకి ఎవరైనా చెప్తే వస్తామంటారు, చూస్తుంటారు. ఏది దేవుళ్ళు మళ్ళీ మనం ఎదగాలి, పరిపూర్ణమైన దీవులు రావాలి, ఆశీర్వాదాలు రావాలి సంఘం ద్వారా. ఇవన్నీ ఏది పొందుకున్నా సంఘ పాత్రలోనిది మనము సేవించినప్పుడు, ఆ సంఘ పాత్రలోని భుజించినప్పుడు నువ్వు దీవులు పొందుకుంటావు, నువ్వు ఆశీర్వాదములు పొందుకుంటావు. ఇది నిత్య జీవం కలిగిన పాత్ర అండి. ఇది ఏ పాత్ర? ఇది నిత్య జీవం కలిగిన పాత్ర. ఇది మనము ఈ పాత్రలోని తాగినప్పుడు, ఈ పాత్రలను భుజించినప్పుడు మనము నిత్య జీవం పొందుకుంటాం. హల్లెలూయా! మనము నిత్య జీవము పొందుకుంటాము కనుక నిత్య జీవము. అందుకే ఆయన 6వ అధ్యాయంలో మా దీంట్లో యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. 6వ అధ్యాయము 35వ వచనం. అందుకు జీవ ఆహారము నేనే, జీవ ఆహారము నేనే. అమ్మా జీవ, ఈ యొక్క ఆహారము భుజిస్తే, ఏ ఆహారము? ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క శరీరము భుజించిన వారు ఏం పొందుకుంటారు? జీవం పొందుకుంటారండి.
ఈ జీవం కొరకు సొంత పనులు వదిలేసి దేవుళ్ళకి వచ్చి ఇదిగో దేవుని యొక్క సువార్తలో భాగస్థులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం ఒక స్త్రీని చూస్తాం కదా. అక్కడ ఏ స్త్రీ? ఆమె సమరయ స్త్రీ. నీళ్ళ కోసం పోయింది. నీళ్ళ కోసం యేసయ్య చెప్పంగానే అమ్ముకున్న ఆ కొండను వదిలేసి పరిగెత్తింది. దేవుని కొరకు వదిలేసినట్లుగా మనం లేఖనంలో చూస్తాం. దేవుని కొరకు ఏం వదిలేస్తున్నావు నువ్వు? నీ పనులు ఏది వదులుకోవట్లేదు. దేవుని ఉన్న పని కొరకు, దేవుడి పని కొరకు నువ్వు దేవుడు ప్రతిరోజు నీ పని ఇయ్యడు. ఏదో ఒక్కరోజు నీకు పని ఇస్తాడు. ఆ పని భాగ్యముగా ఎంచుకోవాలి. ఆ పని చేయటం వల్ల నువ్వు దీవించబడతామని ఆలోచన చేయాలి సంఘము. కానీ అది లేదు కదా. ఈరోజు నేనే ఊడ్చుకున్నా, బాధ అనిపించింది నిజంగా. ఇన్ని సంవత్సరాలైనా సంఘము ఎక్కడ వేసిన బొంగలు అక్కలాగానే ఉంది. ఎలుగు తోలు తెచ్చి, చెప్పండి అమ్మా, ఎలుగు తోలు తెచ్చి ఏడాది ఉతికిన, ఏడాది అంటే సంవత్సరం అంతా ఉతికినా కానీ నలుపు నలిపే కానీ తెలుపు రావట్లేదే, మారట్లేదు. ఏడాది అంతా వాక్యం ఇచ్చినాం, సంవత్సరాలైంది మనం రక్షణ పొందుకొని యేసుక్రీస్తు యొక్క మనం బలారాధన పాలు పొందుకుంటున్నాం. కానీ ఏమి ఒక పరివర్తన చెందుకోకుండా మన జీవితం అంటారు. అసలుకి అనిపించింది, ఎక్కడ మనము దేవుళ్ళు ఎదుగుతున్నట్టు, ఎక్కడ మారు మనసు పొందుకున్నట్టు, ఎక్కడ దేవుని కొరకు తాపత్రయం పడుతున్నట్టు. ఆస్తులు అమ్మే వాళ్ళు ఉన్నారంటే దేవుని పనులు చేయటానికి. మన ఒక సేవకుడు సాక్షి చెబుతున్నాడు, ఒక మందిరము ఏర్పాటు చేసుకుని ఆసక్తి ఉన్నప్పుడు ఒక ఆమె ఉన్న ఇల్లు అమ్మేసి ఇచ్చిందంట దేవుడికి. ఉన్నామా మనం? సరే, అంత లేదులేండి, మనకు అంత వద్దు, కనీసం దేవుడు ఇచ్చిన దాంట్లోంచి ఇస్తామా మనం? దేవుని యొక్క సంఘం ఎదుగుదల గురించి ఏం ఆశపడుతున్నాం మనం? కానీ దేవుని యొక్క దీవుని మనం పొందుకోవాలి. అందుకే ఇది దేవుని జీవ ఆహారం అండి. అంటే దేవుడు నిత్య జీవులకు నడిపించేది ఈ యొక్క పాత్రను త్రాగిన వారు. ఈ పాత్రలను త్రాగిన వారు ఎక్కడికి పోతారమ్మా? నిత్య జీవము. ఇది నిండైన ఆశీర్వాదం, ఇది మెండైన ఆశీర్వాదం. ఇది తెలుసా? ఇది ఎవరు తీసేయలేని ఆశీర్వాదం ఇది. కానీ దేవుడు మనకి ఇదిగో తన కృప ద్వారా సమస్తము సంతోషంగా ఉండాలని సమకూర్చిస్తే మనం ఈ పాత్రని తాగకుండా ఏదే పాత్రలను తాగాలని ఇష్టపడుతున్నాం. ఏదే? ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 10 తీయకండి. అక్కడ జీవమును మరణమును మీ ఎదుట పెట్టా అంటాడు ఆయన. ఏం పెట్టాడమ్మా? జీవమును మరణమును. ఏం పెట్టాడమ్మా? జీవమును మరణమును రెండు పెట్టాడు. చూడండి, దేవుడు ఎంత కృపామయుడండి. నిన్ను బంధించట్లేదు. తన ఇష్టము నీ ద్వారా జరిగించుకోవాలని ఇష్టపడుతున్నాడు తప్ప నేను బలంతంగా గుంజుకోవాలని చూడట్లేదు. చాలా మంది క్రైస్తవులు ఇదిగో మతాలు మార్చడం. ఎవరు మతాలు మార్చరండి. ఇక్కడ మతాలు మార్చేది ఏం లేదు. మనుషులు మారుస్తున్నారు, హృదయాలు మారుస్తున్నారు. ఇక్కడ నీ హృదయం మారాలి. పాప జీవితం నుండి నరకమైన పాశములకు వెళ్ళిపోకూడదని, దేవుడు నిత్య జీవులకు నువ్వు రావాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఆ దీవించే పాత్రలోనిది, ఆశీర్వదించబడిన పాత్రలోనిది నువ్వు తాగాలని, నువ్వు భుజించాలని ఇష్టపడుతున్నావు. అక్కడ నువ్వు అది తాగితే ఆయన నిత్య జీవులో ఉంటావు. కానీ ఇంకొక పాత్ర చూపిస్తాను. ఆ పాత్ర తాగేవారు కూడా ఉన్నారు, ఇది తాగేవారు ఉన్నారు, అది తాగేవారు ఉన్నారు కదా. ఇప్పుడు షుగర్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఒక షుగర్ ఉందనుకోండి. షుగర్కి అలోపతిలో ముందుంది, హోమియోపతిలో ముందుంది, మళ్ళీ ఆయుర్వేదిక్లో ముందుంది కదా. మళ్ళీ న్యాచురల్ ఫుడ్ అని ఒకటి వచ్చింది. న్యాచురల్ ఫుడ్ అని మెషిన్ ద్వారా అంటే ఎన్ని రకాలు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని అలోపతి వాడతారు, హోమియోపతి వాడతారు, మరి ఆయుర్వేదిక్ వాడతారు, న్యాచురల్ ఫుడ్ వాడుతూ ఉంటారు, అన్ని వాడుతూ ఉంటారు. ఎందుకంటే దేని ద్వారా ఒకటి. కానీ ఒక్క దాని మీద మనము చేరుకోవాలి. యేసయ్య ఏమంటాడు? అటు వెచ్చనిగానే ఉండు, ఇటు చల్లగానే ఉండు. ఇటు యేసయ్యలానే ఉండు, అటు లోకంలోనే ఉండు. అక్కడ అడిగేస్తాను, ఇక్కడ అడిగేస్తాను, రెండు పడవలు మీరు రాయి, అక్కడ ఒక అడుగు ఇక్కడ ఒక అడుగు అడిగేస్తా అంటే ఒక పడవ పోయింది అనుకోండి దూరంగా, నీ పంగ చీలిపోయింది.
మన పంగ ఏమైందమ్మా? చీలిపోయింది, గోదావరిలో మునిగిపోతాం. రెండు పడవల మీద కాలు పెట్ట, ఒక్కటే పడవ మీద ఉండు, వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు. నిన్ను వెచ్చిన జీవితము నీకొద్దు. అయితే మనం ఏం చేస్తున్నాం? అది కావాలి, అవ్వ కావాలి, అవ్వ కావాలి, రెండు కావాలి మనకి. ఇప్పుడు ఈ పాత్రలు తాగుతున్నప్పుడు ఇంకొక పాత్ర వైపు చూస్తూ ఉంటారు. దీని ఒక యెషయా గ్రంథము 51 అధ్యాయం 17 నుంచి చదువుతాం. 51 17 చదవండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేమా ఏమంటాడమ్మా? యెరూషలేమా. యెరూషలేమా అంటే దేవుని యొక్క మందిరం, దేవుని ఏర్పాటు చేసుకున్న బిడ్డలు. యెరూషలేమా లెమ్ము, లెమ్ము, యెహోవా కోత పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని తాగిన దానా. అర్థమవుతుందా మీకు ఈ మాట? అర్థమవుతుందా? ఏమంటున్నాడు? యెరూషలేమా లెమ్ము, లెమ్ము. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని యొక్క బిడ్డలు, దేవుని చేత ఏర్పడిన బిడ్డలు, లెమ్ము, లెమ్ము. యెహోవా క్రోధ పాత్రను. ఏ పాత్ర ఇది? ఉగ్రత పాత్ర, యేసయ్య కోప పాత్ర. ఆ పాత్రను తాగటానికి కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు దేవునిలో లేక, దేవుని యొక్క చిత్తములో లేక, దేవుని యొక్క ఏర్పాటులో లేక, దేవుని యొక్క భయభక్తులు లేక ఇష్టమైన జీవితం జీవించేవారు దేవుని యొక్క ఉగ్రత పాత్రలను తాగుతారంట. అర్థమవుతుందమ్మా? మనం ఏమనుకుంటున్నామంటే మనకున్న ఈ యొక్క స్థితిని చూసి వాపు అనుకుంటున్నాం, ఆశీర్వాదాలు అనుకుంటున్నాం. కానీ నిజమైన ఆశీర్వాదం ఏంటంటే దేవుని యొక్క కోపం రేపకుండా జీవించడం నిజమైన ఆత్మీయ జీవితం కలిగి ఉండటం, ఆత్మీయ జీవితం కలిగిన వారు జీవించటం, నిజమైన జీవితం కలిగిన వారు. ఇక్కడ యేసయ్యకి కోపం రేపకుండా, యేసయ్యకి ఉగ్రత రేపకుండా జీవితం. మన దేవుడు ఏమంటాడు? రోషము గల దేవుడు మన దేవుడు, తెలుసా? కానీ అది మనం గుర్తించుకోం. మనము తోసిందే మనం చేస్తూ ఉంటాం. మన ఆలోచన సంఘంలో అలా ఉండకూడదు అంటాడు. ఒకే పాత్రలు తాగినప్పుడు ఒకే ఆలోచన ఉండాలి, ఒకే మనసు ఉండాలి, ఒకే సహవాసములో మనము పాల్గొ పొందుకున్నప్పుడు ఒకే ప్రేమ ఉండాలి. మన అందరిలో ఒకే ప్రేమ, ఒకే ఆలోచన. ఎందుకంటే యేసుక్రీస్తు అంటాడు, యోహాను సువార్త 3:34 మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు ఏమిస్తున్నాడంట? క్రొత్త ఆజ్ఞ. సంఘములో ఒక్కరొకరు ప్రేమించుకోవాలమ్మా. సంఘములో ఒక్కరు ఆప్యాయత కలిగి ఉండాలి. సంఘములో ఈరోజు పరిశుద్ధమైన ప్రభురాత్రి భోజనములు మనము ఆ పాత్రలు సేవిస్తున్నప్పుడు దేవుని కొరకు కలిగిన సమర్పణలో మనం ఉన్నప్పుడు అందరం ఒకే ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవాలంటాడు. యేసయ్య మనం ప్రేమించాడు కదమ్మా? ప్రేమించడయ్యా? ప్రేమించడం లేదా? ఏ అనుమానం, నన్ను ఎక్కడ ప్రేమించాడు యేసయ్య అంటున్నారా? యేసయ్య ప్రేమించాడు కాబట్టినమ్మా ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. లోకములో నువ్వు నేను కూడా ఉన్నాం. లోకం అంటే ఏదో కాదు, లోకము నువ్వు అమ్మ. ఏంటండి? లోకములో నిద్ర వస్తుందమ్మా? నిద్ర వస్తుందా? నిద్ర వస్తుంది కాదు కదా. మంచి ఓపిక ఉన్నాడు, తొందరగా ముగిస్తారు చాలా మంది, కానీ అంత చెప్పను. సరే, ఇక్కడ ఆయన ఏమంటాడు? 51:10 కోత పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగిన దాన, తూలి పడజేయు పాత్రలు అంతటిని త్రాగిన దాన నిలుము. ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలడు వాడెవడు లేకపోవును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కోప పాత్రలలోనిది తాగేవారు ఏ విధంగా కష్టాలు పాలవుతారో, ఏ విధంగా శ్రమల పాలవుతారో, ఏ విధంగా వాళ్ళ జీవితాలు పాడైపోతాయి అనేది ఈ 17వ వచనం నుంచి 23వ వచనం వరకు చదవండి. ఆయన అంటే 20వ రోజులో నీ ప్రభువుకు యెహోవా తన జనుల నిమిత్తము వాద్యమాడు, నీ దేవుడు ఇలాగో సెలవిచ్చినాడు, ఇదిగో తూలిపడి చేయు పాత్రను, నా కోత పాత్రను నీ చేతుల నుండి
తీసివేసి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఉగ్రత ఆ పాత్రలను తాగేవారు దేవుడు తప్పిస్తేనే తప్ప, దేవుడు తప్పించాలంటే దేవుడికి అనుకూలంగా ఆయన బిడ్డలుగా మనం మారిపోవాలి. అప్పుడే దేవుడు తన కృపలో మన జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన కోపము ఎప్పుడెప్పుడు వచ్చింది తెలుసు బాగా? ఆయన కోపం పాత్రను తాగినప్పుడు అంటే, ఒకసారి తీయండి ఆ లోకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం. లోకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన వారితో క్రీస్తు దావీదు కుమారుడని జనుల నాకు చెప్పుకుందురు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనని ఎడల, ఆయన పట్టణమును సమీపించి దాన్ని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినమందేను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునేడా నీకెంతో మేలు. కానీ ఇప్పుడు నీ కన్నులకు మెరుగు చేయబడిన నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగుంటివి. అక్కడ 44 వచనాలకు అక్కడ దేవుని యొక్క సంఘం గురించి, దేవుని యొక్క మందిరం గురించి మాట్లాడుతూ, దేవుని యొక్క ఏర్పాటు చేసిన దేవాలయం గురించి మాట్లాడుతూ, ఆ పట్టణము పాడైపోయింది. దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు, దేవుని యొక్క చిత్తంలో జీవించకుండా, దేవుని యొక్క చిత్తంలో ఎదగకుండా ఇష్టసరమైన జీవించినప్పుడు ఆయన నీలో రాతి మీద రాయి నిలిచిని దినములు వచ్చినని చెప్పెను. ఆయన దేవుల అందులో విక్రయము చేయవారితో నా మందిరము ప్రార్థన మందిరము. 45 ఆయన దేవాలయంలో ప్రవేశించి, ఎక్కడ ప్రవేశించి యేసయ్య దేవాలయంలో పోయినప్పుడు అక్కడ వాళ్ళందరూ ఏం చేస్తున్నారమ్మా? వ్యాపారం చేస్తున్నారు. అంటే దేవుని యొక్క చిత్తములో జీవించకుండా దేవుని కొరకు దేవుని పక్కన పెట్టేసి సంపాదించుకోవటము, వ్యాపారం చేసుకోవటము, వాళ్ళ యొక్క ఇష్టమైన కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అక్కడ దేవుని యొక్క చిత్తము జరిగించట్లేదు. వాళ్ళని చూసి దేవుడు ఆ ఉగ్రత పాత్రలు వాళ్ళకి ఇస్తారంట. అంటే ఉగ్రత పాత్ర అంటే ఇంకా వాళ్ళకి జీవం ఉండదు. ఇక్కడ యేసయ్య దీవించిన ఆశీర్వదించిన ఆ పాత్రలను తాగినప్పుడు మనము జీవించుంటాము. ఈ పాత్రలను తాగినప్పుడు మనము జీవంలో ఉండము. ఆయన ఉగ్రత పాత్రలో మనం తాగినప్పుడు, ఆ ఉగ్రత పాత్ర అంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు ఆ పాత్రలోని మనం తాగుతాం. కనుక అప్పుడే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మౌనతమైన కృపలో మనం అలాంటి ఆలోచనలో మనం ఉండకుండా, ఇక్కడ మన చదువుపోయిన ఒక భాగంలో కొరింథీయులకు రాసిన పత్రిక 18 శరీర ప్రకారమైన ఇశ్రాయేలు చూడండి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠంతో పోలివారు కాదా. ఇక్కడ పాత నిబంధన కాలంలో ఈ బలారాధన ఎలా చేసేవాళ్ళంటే, అక్కడ వాళ్ళు బలిపీఠం కట్టి ఒక పశువును వధించి దాంట్లోని ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ భుజించేవాళ్ళు. అయితే అక్కడ ఏముంది? బలిపీఠం ఏదింది? ఒక విగ్రహ ఆరాధన. అయితే ఇప్పుడు మనము క్రొత్త నిబంధనలోకి వచ్చేకే యేసయ్య ఆత్మ స్వరూపమైన దేవుడు కనుక మనం ఆత్మీయతో చేయాలి తప్ప ఏదో విగ్రహ ఆరాధన, ఏదో ఈ రొట్టె, ఈ యొక్క శరీరము, ఏదో లోక సంబంధమైన ఆజ్ఞను మనం పూజించితే అది వ్యర్థం అంటాడు. కనుక ఆత్మీయంగా జ్ఞాపకం చేసుకొని ప్రభు యేసుక్రీస్తు ద్వారా చాలా మంది చూడండి యేసయ్యను ముందు పెడతారు, ఒక విగ్రహం చేస్తారు, దానికి మొట్టమొదటిగా ఈ పెడతారు. చాలా చర్చిల్లో, చాలా డినామినేషన్లో ఈ ఫస్ట్ ఆ విగ్రహాన్ని పెట్టేసి ఆ తర్వాత వీళ్ళు పూజిస్తారన్నమాట, వీళ్ళు సేవిస్తారన్నమాట. అది విగ్రహారాధన. ఆ విగ్రహారాధన చేయకూడదు అంటాడు. ఆ విగ్రహారాధన ఇంకోటి ఏంటంటే, దేవుని మనం విశ్వసించిన మనము దేవుని యొక్క చిత్తంలో లేకుండా, దేవుని యొక్క మార్గంలో జీవించకుండా, దేవుని యొక్క ఏర్పాటులో మనం జీవించకుండా, ఇష్టమైన ఆలోచన కలిగి మనకంటూ ఒకటి ఏర్పాటు చేసుకుని దానివల్ల మనము ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాము అన్న ఆలోచన విగ్రహం రూపంగా చేసుకొని మన దాని అమ్మిటి పోయినప్పుడు అది కూడా విగ్రహారాధన. అంటే దేవుడు మనకి ఏం చెప్పంటే ఏ రూపము చేసుకోకూడదు. ఆయన రూపం చేసుకొని నా బొమ్మ మాత్రం పెట్టమన్నాడా, నా యొక్క విగ్రహం మాత్రం పెట్టమన్నాడా? ఈ సహవాసములో మనం జీవించినప్పుడు, సర్వసత్యములోకి జీవించినప్పుడు దేవుడు మనని నిత్య జీవులో జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే విగ్రహారాధన జరిగించకూడదు అని యేసయ్య చలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ద్వితీయోపదేశకాండము
32వ అధ్యాయం 21 త్వరగా. వారు దైవం కాని దాని వలన నాకు రోషము పుట్టించింది, వ్యర్థ ప్రవర్తన వల్ల నాకు ఆగ్రహము పుట్టించినది. చదవండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 21. 32వ అధ్యాయము 21. వారు ఏమిటి చాలమ్మ, వారు దైవము కాని దాని వలన నాకు రోషము, దేవుని సృష్టించుకున్నారమ్మా. ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏం చేశారు? మోషే సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడే మాకు మోషే కనిపించట్లేదు, మనం ఏం చేసుకున్నాం అని చెప్పి అహరోను మీద వాళ్ళు దండెత్తినప్పుడు ఆయనకి ఆలోచన తప్పిపోయి గతి తప్పిపోయి ఏమంటే, మీకున్న ఒంటి మీద బంగారం అంతా ఒలిచి ఇవ్వండి, ఒక రూపం చేసుకుందాము, ఆ రూపమే మన దైవము. చాలా మంది అలాంటి విగ్రహము, మనం వెళ్ళకపోతే ఏమలే, మందిరానికి వెళ్ళకపోతే ఏమలే, ఉన్నప్పుడు యేసయ్యానికి చాలు, టీవీల ద్వారా మనం వాక్యం వింటున్నాము అని విగ్రహారాధన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు. తప్పు ద్రోవులు పట్టించి దేవుని యొక్క మందిరంలో లేకుండా వాళ్ళు ఇష్టసరమైన ఆలోచన చేసుకో, ఒక విగ్రహం అనేది ఆలోచన చేసుకోండి. కొంతమంది ఆన్లైన్ సర్వీసులు అంటారు, కొంతమంది ఫోన్ సర్వీసులు అంటారు. ఇవన్నీ విగ్రహారాధనలు, ఇవన్నీ వాళ్ళు సొంతగా ఏర్పాటు చేసుకుని దేవుడు అనుకుంటే నేను పరలోకంలోనే మీకు రక్షణ ఇస్తా అంటే ఆయన కిందికి రావాల్సిన పని లేదు. ఏమో ఆన్లైన్లో ఇవ్వలేడా? ఈ టెక్నాలజీ అంతా ఎవడు ఏర్పాటు చేశాడు? ఈ యొక్క జ్ఞానం ఎవరిచ్చింది? దేవుడిచ్చిన జ్ఞానము. దేవుడిచ్చిన జ్ఞానాన్ని వీళ్ళు అపవిత్రంగా వాళ్ళు ఆలోచన చేసుకుంటున్నారు. అందుకే యేసయ్య రాకుండా నేను మరణించకుండా మీకు రక్తం అనుగ్రహిస్తాను, రక్తం చిందిస్తాను. ఐగుప్తులు అయినా ఆ సముద్రం, ఐగుప్తుల్లో ఉన్న సముద్రాలన్నీ ఏం చేసి, నీళ్ళన్నిటిని ఏం చేసాడమ్మా? ఎర్రగా మార్చలేదా? అలాగనే ఇక నేను మీకున్న నీళ్ళని ఎర్రగా మార్చి అందులో మునగండి, మీరు రక్షణ పొందుకుంటారులే. నేను వచ్చి శ్రమలు పడాల్సిన పనింది, కొడ దెబ్బలు తినాల్సిన పనింది, శ్రమలు పడాల్సిన పనిలేదు, కష్టాలు పడాల్సిన పని లేదు, అవమానాలు పొందుకున్న పని అవసరమా? ఆయన పరలోకం నుంచి ఇవ్వగలడు. కానీ క్రియ రూపంగా దేవుని యొక్క మందిరము ఏర్పాటు చేసినప్పుడు ఆ మందిరంలో మనము దేవుని సన్నిధిలో గడపాలి, ఆయన ఇచ్చిన పాత్రల నుంచి తాగాలి, భుజించాలి. అప్పుడే మనము నిజమైన నిత్య జీవానికి వారసులమని దేవుని యొక్క వాక్యం. అలా ఆ విధంగా వాళ్ళు ఏం చేశారంట? దాని వల్ల నాకు రోషమే. ఆ చేసే వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళ మీద విపరీతమైన ఉగ్రత ఉంటది. ఎందుకంటే దేవుని చెప్తున్నాడు అక్కడ, వాళ్ళ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించింది. ఏదైనా ఒక సిస్టమేటిక్ దేవుడు ఇచ్చాడండి, ఒక మార్గం చూపించాడు. ఆ మార్గంలోనే పోవాలి. సొంత మార్గం మనం ఏది చేయకూడదు, సొంత ఆలోచన మనం ఏది వెళ్ళకూడదు, అది తప్పు. అందుకే దేవుని యొక్క ఆయన అంటారు, వారు దైవము కాని దాని వలన. యేసయ్య మనకు మందిరం ఇచ్చాడు, మందిరం కాని మందిరములు ఇష్టం కానీ తన చిత్తం ద్వారా జరిగించే వారి యొక్క చిత్తం ఎలా ఉంటుంది? ఉగ్రత వాళ్ళ మీద ఉంటుంది. ఆయనకి నేను రోషము గల దేవుడును, వారి దైవము కానీ దాని వల్ల నాకు రోషము పుట్టించిరి, వారి ప్రవర్తనలో నాకు ఆగ్రహము పుట్టించిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనకి అలాంటిది కాదు, మనకు అలాంటిది కాకుండా ఈరోజు అపొస్తలుడైన పౌలు ఏం చెప్తున్నారంటే, మీరు దీవించబడి ఆశీర్వచన పాత్రలను తాగినప్పుడు మీరు యేసుక్రీస్తు యొక్క సంఘముగా గుర్తించబడతారు, సంఘముగా ఆశీర్వదించబడతారు, సంఘముగా మీరు దీవులు పొందుకుంటారని దేవుడి యొక్క వాక్యం చదువుతుంది. 19 నేను ఇంకా చెప్పనదేమి, విగ్రహార్పితములు ఏమైనా ఉన్నదని, విగ్రహములు ఏమైనా ఉన్నదని చెప్పేదనా? విగ్రహములు ఏముంది? దావీదు అంటాడు, విగ్రహములు ఆ విగ్రహములు కళ్ళుండి చూడవంట, ముక్కుండి వాసన చూడవు, నూరుండి మాట్లాడలేవు. కానీ మనం ఆ విగ్రహానికి మనము ఇంపార్టెంట్ ఇవ్వకూడదు. ఆ విగ్రహానికి మనం, చాలా మంది ఇక్కడే ఉంటాడు, ఇక్కడ దేవుళ్ళు ఉంటారు, మళ్ళీ లోకంలో ఉంటారు. అది దేవుడే. చాలా మంది అంటారు వాళ్ళ దేవుళ్ళు, అది కూడా దేవుడే అంటారు. దేవుడు కాదు, ఒక్కడే దేవుడు. బైబిల్ చెప్పింది మనకేం చెప్పిందమ్మా? ఒక్కడే దేవుడు. 20 లేదు కానీ అన్ని జనులు అర్పించే బదులు దేవుని కాదు, దెయ్యాలకే అర్పించుతున్నానని చెప్పుతున్నాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అన్యజనులు
అన్య జనులు అంటే ఎవరు? దేవుని ఎదగన వారు. వాళ్ళు అర్పించినది దెయ్యాలకే గాని మనుషులకు కాదని దేవుని యొక్క వాక్యం చదువుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము సంఘముగా సంఘ పాత్రలోనిది యేసయ్య ఏర్పాటు చేసిన దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది మనం తాగినప్పుడు మనం నిత్య జీవం కలిగి ఉంటాం. యేసయ్య గ్రంథం 53:17 చెప్పిన ఆ పాత్ర, ఉగ్రత పాత్ర మనకు వద్దు. అది ఉగ్రత పాత్ర. దేవుని పాత్రలను తాగాలంటే దేవునికి మహిమకరంగా జీవించండి. మీకు ఎన్ని పనులైనా ఉండొచ్చు. సంఘములో కట్టబడి ఉన్న మనము, యేసుక్రీస్తు రక్తంలో కరగబడిన మనము, యేసుక్రీస్తు యొక్క శరీరము పూజించుతున్న మనము అంతా సంఘములో ఏ విధంగా ఎదగాలి, సంఘములో మనం ఏ విధంగా ఆత్మీయంగా బలపడాలి అనేది ఆలోచన చేయండి. అదే నిజమైన ఆశీర్వాదము, అదే నిజమైన దీవెనలు. ఆ దీవెనలు మీరందరూ పాల్గొని పొందుకోవాలి. ఆ దీవెనలు మీకు అందరికీ ఉండాలి. మీరందరూ లోక సంబంధమైన దీవులు కలిగి ఉంటున్నారు. అది తప్పన్నా కానీ అన్నిటికంటే ముఖ్యము ఈ దీవెన మనకు ఉండాలి. ఏ దీవెనలు ఉండాలమ్మా? ఈ యొక్క దీవెన ఆచరించిన పాత్రలతో మనము భుజించినప్పుడు ఆత్మీయ జీవము, నిత్య జీవము మనం కలిగి ఉంటాము. ఇది చాలా గొప్ప ఆశీర్వాదము. చాలా మందికి తెలియదు ఈ నిజమైన ఆశీర్వాదము మనకు తెలియదు. ఎన్ని ఏమి సంపాదించుకున్నా మన ప్రాణం పోయినప్పుడు ఎన్ని మనం తీసుకెళ్ళలేము, కానీ ఈ దీవెన మాత్రం తీసుకెళ్తాం. ఎక్కడికి తీసుకెళ్తాం? పరలోకానికి తీసుకెళ్తాం. ఆ ఉగ్రత పాత్రలను తాగిన వాళ్ళు కూడా నిత్యంలోకి వెళ్తారు. ఏ నిత్యం అది? నరక నిత్యం. అది నిత్య నరకం అంటారు కదా, నిత్య నరకం. వాళ్ళు నిత్య నరకం వెళ్తారు. ఈ యొక్క దేవుడిచ్చిన ఈ యొక్క ఆశీర్వచన పాత్రలు తాగిన వాళ్ళు ఏమో పరలోక నిత్య జీవులకి వెళ్తారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క రక్తంలో కరగబడిన మనము ఇదిగో దేవుని యొక్క నిత్య జీవంలో మనం ఉండాలి. ఆ దీవెనలో మనకు ఉండాలి, ఆ ఆశీర్వాదం మనకు ఉండాలి. కనుక ఇది ఎంతో గొప్ప భాగ్యం అండి. ఇది చాలా మనము ఈజీగా మనం తీసుకుంటున్నాము, కానీ ఇది చాలా పవిత్రమైన పని. నిజమైన దేవుని యొక్క దీవెనలో నింపే కార్యం ఇది. దేవుని యొక్క ఆశీర్వాదములు కలిగిన కార్యం ఇది. ఈ పాత్రలు తాగిన వాడు శక్తి కలిగి ఉంటారండి. ఈ పాత్రలు తాగిన వాళ్ళు శక్తి కలిగి ఉంటారు. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క రక్తం త్రాగిన వాళ్ళు, యేసుక్రీస్తు యొక్క శరీరము భుజించిన వాళ్ళు ఏ బలహీనత ఉండదు. ఎప్పుడైతే నీళ్ళు నిజమైన సమర్పణ ఉంటుందో, అయ్యా నిజమైన సమర్పణ ఉంటుందో అప్పుడు ఇది నీలో పనిచేసిద్దండి. చాలా మందికి మందులు కూడా పనిచేయమ్మా అంటారు. ఎందుకంటే నీలో ఆ శక్తి లేదు. ఆ మందుని నీ శరీరంలో విలీనం చేసే ఆ శక్తి నీకు లేదు. అది అన్నీ అయిపోయినాక ఇది మనం చేస్తే అది ఉపయోగం ఉండదు. మనము ఎప్పుడైతే ఈ శ్వాసంతో దేవుని యొక్క పాత్ర తాగినప్పుడు ఆ నిజమైన దీవులను మనం పొందుకుంటాము, ఆశీర్వాదములు పొందుకుంటాము. కనుక దేవుని యొక్క అందు భయభక్తులు కలిగి దేవుని యొక్క కార్యక్రమంలో పరిపూర్ణంగా పాల్పు పొందుకున్నామా, అప్పుడు దేవుడు మీకు ఆ పరలోకపు దీవెనలో, ఆ పరలోకపు ఆశీర్వాదంలో దేవుడు మనకిస్తాడు. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె చిన్న ప్రార్థన. మా దేవ, మా ప్రభు యేసయ్య, నీ ప్రభులో ఇదిగోనైనా మరి నీ పాత్రలో నేను తాగినప్పుడు అదిగనైనా